హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓ మంచి కథ. నమస్కారం మిత్రులారా. మహాభారత కథలో ఇప్పుడొక మహాత్యాగం చోటు చేసుకోబోతోంది. అదేంటంటే తండ్రి సుఖం కోసం తన జీవితాన్ని కాదు, తన భవిష్యత్తునే త్యాగం చేసిన ఒక మహావీరుడి గాథ ఇది. ఈ ఎపిసోడ్లో భీష్మ ప్రతిజ్ఞ అనే చరిత్రలో చెరిగిపోని ఘట్టాన్ని మనస్ఫూర్తిగా విందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. మునపటి ఎపిసోడ్లో దేవవ్రతుడు జన్మించాడని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు తరువాత భాగం చూద్దాం. అలా కాలం గడిచింది. దేవవ్రతుడు విద్యలో మరియు యుద్ధంలో అసాధారణ ప్రతిభను చూపించాడు. అలాగే శాస్త్రాలు, ఆయుధాలు అన్నిట్లోనూ అతను అగ్రగణ్యుడయ్యాడు. చూస్తూనే దేవవ్రతుడు ఒక యువరాజు, మహావీరుడిగా ఎదిగాడు. అతను తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. తన కుమారుణ్ణి చూసిన శంతన మహారాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అలా ఒకరోజు శంతన మహారాజు యమునా నది ఒడ్డున విహరిస్తున్నాడు. అక్కడ పడవ నడిపే ఒక యువతిని చూశాడు. ఆమె పేరు సత్యవతి. ఆమె సరళత, ఆమె యొక్క సుగుణాలు శంతనుడి హృదయాన్ని మెల్లగా ఆకర్షించాయి. అప్పుడు ఆమెను వివాహం చేసుకోవాలని శంతనుడు సత్యవతిని కోరాడు. కాని సత్యవతి తండ్రి అయిన దాసరాజు ఒక కఠినమైన షరతు పెట్టాడు. అదేంటంటే శంతనుడు తరువాత సత్యవతి కుమారుడే హస్తినాపురానికి రాజు కావాలి అని షరతు పెట్టాడు. ఈ మాట విన్న శంతన మహారాజు ఆలోచించి ఏమీ మాట్లాడలేకపోయాడు. అలా భారమైన హృదయంతో మౌనంగా తిరిగిపోయాడు. ఆ తరువాత తన తండ్రి ముఖంలో ఉన్న ఆ మౌనాన్ని గమనించిన దేవవ్రతుడు కారణమేమిటని అడిగాడు. అప్పుడు తండ్రి శంతనుడు జరిగింది వివరంగా చెప్పగా నిజం తెలిసిన క్షణంలో దేవవ్రతుడి హృదయం కదిలిపోయింది. అప్పుడతనొక నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి సుఖమే నా జీవిత లక్ష్యం అని భావించి దేవవ్రతుడు సత్యవతి తండ్రి అయిన దాసరాజు ముందు నిలబడ్డాడు. అక్కడే చరిత్రను వణికించే ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. దేవవ్రతుడు, నేను ఎప్పటికీ వివాహం చేసుకోను, కావున నాకు సంతానం ఉండదు. తండ్రి శంతన మహారాజు తరువాత హస్తినాపుర సింహాసనం సత్యవతి కుమారుడికే చెందుతుంది అని సత్యవతి తండ్రికి చెప్పాడు. అప్పుడు ఈ మాటలతో ఆకాశమే కంపించింది. దేవతలు ఆశ్చర్యపోయారు. ఈ మహాప్రతిజ్ఞతో దేవవ్రతుడు భీష్ముడిగా మారాడు. అప్పుడు దేవలోకం నుంచి పుష్పవర్షం కురిసింది. కాని ఈ త్యాగమే కురువంశ భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? భీష్ముడి జీవితం సుఖమా లేక బాధనా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే మిగిలిన కథను తరువాతి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.